అంటే ఎందుకంటే సేమ్ నాలాగే అనిపించాడు సార్. అంటే ఆ ఇన్నోసెన్స్ అంటే సేమ్ నేను కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్తోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని కంటెంట్ పెట్టుకొని కూడా బాధపడుతుండేవాను సార్ డైరెక్టర్ ముందుకు. నాకు అనిపించాడు సార్ మనోడు ఎంత ఇన్నోసెంట్ అంటే సార్, మేము ఒకరోజు బట్టలు కొనుక్కుందామని పోయినాం సార్. షాప్కి వెళ్ళాం సార్. షాప్కి వెళ్ళాం, మనోడు షాపింగ్ చేశాడు. ఒక షర్ట్ ఒక ప్యాంటు కొన్నాడు. కొన్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. 10,000 అన్నాడు. ఏదన్నా 10,000 అన్నా అంగిలాకి? వద్దు వద్దు, ఏందన్నా? అదేమో బ్రాండ్ బేసిక్స్ బ్రాండ్ ఉంటుంది కదా. అరే ఇట్లా ఇక్కడ ఈ బ్రాండ్ ఇంతే ఉంటుందిరా, ఏం కాదు తీసుకో పర్లేదని నేను. పోనా 500 షర్ట్లు అవుతుంది, వద్దు వద్దు మాకు వద్దు అన్నాడు. వాడు ఇట్లా చూస్తున్నాడు. అరే అది అంతేరా, నీ బలవంతంగా తీసుకొని వచ్చిన అంటే అంత ఇన్నోసెన్స్ సార్ మనోడు. మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఒక మారీ సెల్వరాజ్, ఒక వెట్రిమారన్ నితిన్ గారు అన్నట్టుగా మీరు చూస్తూ ఉండండి, రాసి పెట్టుకోండి. తన్మయ్ థ్యాంక్ యూ సో మచ్. బిట్టు, మిట్టపల్లి సురేందర్, బిట్టు, సాయిల్ కాంపాటి, సురేష్ బొబ్బిలి, వీళ్ళు డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ ఆర్మీ. నా వెనకాల కనపడడానికి ఇష్టపడని ముఖాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా పూజారి నాగేశ్వరరావు గారు ఈరోజు రాలేదు. నా వెనకాల నిలబడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఆర్టిస్టుల గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మా వెంకన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దుమ్ము లేపుతున్నాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరన్నా మర్చిపోతే వన్స్ అగైన్ సాయి, నితిన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నేనున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ. ఆయన బ్రాండ్ వేసుకోవడానికి ఇష్టపడలేదేమో కానీ ఆయన ఒక బ్రాండ్గా అయితే మారుతారు తెలుగు చలనచిత్ర సీమలో ఫర్ ష్యూర్. అండ్ విష్ గుడ్ లక్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ అండి మీకు. అండ్ నా ఈ సినిమా ప్రేక్షకుల వరకు అంత సూపర్ సక్సెస్ఫుల్గా వెళ్ళిందంటే ఒకటి బన్నివాస్ గారు, ఇంకోటి వంశీ నందిపాటి గారు. ఐ రిక్వెస్ట్ వంశీ గారిని మాట్లాడాల్సిందిగా. థ్యాంక్ యూ అనండాల్. ముందుగా ఇక్కడికి వచ్చిన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. మేము చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ 95% సక్సెస్ ఉంటే 95% మూవీస్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ డాకు బాబీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. కోనా గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ రవి గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సో అంటే ఇది సక్సెస్ మీట్ కాబట్టి నేను ఒకటే చిన్న విషయం చెప్తాను. అంటే ఇనీషియల్గా ఈ మూవీ మేము డేట్ అనౌన్స్ చేసినప్పుడు అప్లికేషన్ కోసం చేశారా ఓటీటీ సినిమానా అనేసి నాకు కొంతమంది వచ్చి చెప్పారు. నేను అదేం లేదు, నేను నమ్మాను, నేను చేశాను ఈ సినిమా అని చెప్పాను. ఆ తర్వాత మేము ఒక సాంగ్ రిలీజ్ చేసాం. సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సాంగ్తో సినిమాలు ఆడేవి కదా అన్నారు. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ అయింది. ట్రైలర్ అయిన తర్వాత ఇదేదో కొంచెం నైజాం, కొంచెం అంతా భాష అదంతా డైలెక్ట్ అక్కడిదిలా ఉంది, కొంచెం నైజాం ఏరియా వరకు ఏదన్నా మీరు పెట్టిన ప్రమోషన్స్ వరకు వస్తారే సేఫ్ అవుతారన్నారు. మేము ప్రివ్యూస్ వేసాం, ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 22 షోస్ హౌస్ఫుల్ అయినాయి. టికెట్లు కొనేస్తున్నారు అన్నారు. బట్ నెక్స్ట్ రోజు సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ రోజు కలెక్షన్స్ చూసి బల్బులు పగిలిపోయినాయి ఒక్కొక్కడికి. సో అంటే మనం ఏదైతే చేయలేము అని అవతలాలు అన్నారో అది మనం ఏదైనా చేసి చూపించగలిగితే అది కదా కిక్. సో అటువంటి కిక్ ఇచ్చిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా. నేను ఒక 100 మూవీస్ చేస్తానేమో, బట్ ఈ మూవీ దిస్ విల్ బీ వెరీ స్పెషల్ టు మీ. ఈ మూవీని నాకు కానీ వాసనకు కానీ ఇచ్చిన ఈటీవీ విన్ వారికి, ముఖ్యంగా బాపినేడు గారికి లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, మీ గట్సీ డెసిషన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ముందుగా థియేటర్లకి ఇది తీసుకెళ్దామని ఈ సినిమాని నమ్మి మేము 99 రూపీస్కి రిలీజ్ చేద్దాం అనుకునే ప్లాన్ ఇచ్చిన, ఇటువంటి గైడెన్స్ ఇచ్చిందంతా బాపీ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ బాపీ గారు వెనకాల ఒక
ఒక పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యానికి సేనాధిపతులు ఇద్దరున్నారు, సాయి అండ్ నితిన్. సో అండ్ ఆ వెనకాల సైన్యం కూడా చాలా గట్టిగా వాళ్ళు రోర్ చేస్తారు. వాళ్ళు సింహాలు కాబట్టి రోర్ చేస్తారు. సో ఎనీ విచ్ వే, అంటే ఈ సినిమాలో ఆర్టిస్ట్ గురించి మాట్లాడితే ఫస్ట్ అఖిల్ ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మరో విజయ్ దేవరకొండ అండ్ నాని ఇన్ మేకింగ్. సో ఇరగదీశాడు. అండ్ తేజు 16 నాలుగు తెలుగు అమ్మాయి. అట్లీస్ట్ ఒక 3 సీన్స్ అనుకుంటా. తను ఏడుస్తున్నప్పుడు అప్పుడెప్పుడో సావిత్రి గారు ఒకటే కన్నులోంచి 2 చుక్కలు కారితే ఎలా ఉంటుంది అనేది అది సినిమా మొన్న మధ్య చూసాం. అలా 3 సీన్స్లో తను ఏడుస్తుంది. 3 సీన్స్లో కూడా ఒకటే కన్ను నుంచి తనకి కన్నీరు వస్తుంది. అంటే అభినయం, అందం సూపర్. తేజు, యూ విల్ హ్యావ్ లాట్ బ్రైట్ ఫ్యూచర్. యా. అండ్ చైతు అంటే ఒక ఫస్ట్లో అప్పట్లో రావు గోపాలరావు గారు ఉండేవారు. రావు గోపాలరావు గారు తర్వాత నేను మోనార్క్ని అని చెప్పి ఒక 20 years ఒక ఆయన ఏలాడు. ఆ తర్వాత తలలు నరుకుతా అని చెప్పి ఇప్పుడు ఈయన వచ్చాడు. నెక్స్ట్ 20 years ఈయన ఏలబడుతున్నాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని. అండ్ మిగిలిన ఆర్టిస్ట్ అందరూ కూడా అనితా చౌదరి గారు కానీ, శివాజీ రాజా గారు కానీ, వీళ్ళందరూ చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. సో అంటే ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ మూవీకి వీళ్ళందరినీ స్టీర్ చేసింది మా స్టార్ క్యాంపెయినర్. నేను ఇందాక చెప్పినట్టు బోస్ ఒక్కసారి మరొని పక్కన పెట్టుకుంటే విజిల్స్ పడతాయి. సో అంటే ఫస్ట్ నేను తను చూసినప్పుడు చాలా హడావుడిగా తిరుగుతున్నాడు, జేబులో చేతులు పెట్టుకుని అటు ఇటు నడిచేస్తున్నాడు. సో నేను అనుకున్నా మనవాడు అసలు ఎలా ఉన్నాడు, ఇంత హడావుడుకున్నాడు, సినిమా అసలు ఎలా తీసాడు ఏంటి అని. కానీ సినిమా లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను ఇతను పిలిచి ఒకటే చెప్పా, భయ్యా నువ్వు రాబోతున్న రోజుల్లో రాజమౌళి కాబోతున్నావు భయ్యా అని నేను చెప్పాను. సో అంటే అంత అద్భుతంగా తెరకెక్కించాడు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. నెక్స్ట్ సినిమా నాతోనే. సో అండ్ ఇంకొక 2-3 వ్యక్తుల గురించి చెప్పాలి. ఒకటి వేణన్న అన్న చాలా ఎమోషనల్ అయ్యారు. మీ పడిన కష్టం, మీరు ఎన్నైతే అవాంతరాలు అడ్డంకులు దాటుకుంటూ వచ్చారో ప్రేక్షకులు మీకు అంతకు మించిన ఆనందాన్ని కలిగించారని చెప్పి నేను గట్టిగా నేను బిలీవ్ చేస్తున్నాను. అంటే ప్రివ్యూ వేస్తున్న రోజున అన్న పాపం టెన్షన్ పడుతుంటే, అన్న ఎందుకన్నా టెన్షన్ పడుతున్నారు, ఇంత గొప్ప సినిమా ఇచ్చారు, టెన్షన్ పడకుండా అన్న కొడుతూనే ఉన్నాం మనం అని చెప్పాను. సో అన్న మేము నిలబెట్టుకున్న మాట అని అనుకుంటున్నాం. మంచి రిలీజ్ కూడా ఇచ్చి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ రాహుల్ మనోడు చాలా సైలెంట్ కనబడతాడు కానీ చాలా గట్టిగా మాట్లాడతాడు. మొన్న మధ్య చూశాను. అంటే ఈ టీం మొత్తాన్ని పాపం తను భుజస్కంధాల మీద ఎత్తుకుని నడిపించాడు. రాహుల్, థ్యాంక్ యూ రాహుల్, ఇటువంటి గొప్ప సినిమాను మా అందరికి ఇచ్చావు. అండ్ నేను ముఖ్యంగా ఇది మా డిజిటల్ టీం విష్ణు థ్యాంక్ యూ విష్ణు. నేను ఎప్పుడు సినిమా తీసినా, నేను ఎప్పుడు హిట్ కొట్టినా సరే అది నువ్వు నా లక్కీ మాస్కెట్ నువ్వు. సో మనోడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. బట్ హీస్ లైక్ మై బ్రదర్. అండ్ మా టీం అందరూ కూడా కిషోర్ కానీ బాబు కానీ లైక్ దే సపోర్టెడ్ అస్ వెరీ వెల్. అండ్ మా పిఆర్ వాస్ సురేష్ అండ్ సీను గారు, దే సపోర్టెడ్ అస్ వెరీ వెల్. అండ్ నేను ఖచ్చితంగా ఏవో పేర్లు మర్చిపోయి ఉంటాను, బట్ ఒక పేరు మాత్రం మర్చిపోను. దట్ ఈస్ హీరో సురేష్ బొబ్బిలి. ఈ సినిమాకి నిజమైన అంటే లైక్ ఆఫ్టర్ అఖిల్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ సినిమాకి ఇతను పెట్టిన ప్రాణం. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను విన్న సాంగ్స్లో ఈ సాంగ్ చాట్ బస్టర్ 2025 నుంచి మొన్న సురేంద్ర అని చెప్పారు 2030 వరకు ఇదే చాట్ బస్టర్గా ఉండబోతుంది. అంటే నాట్ జస్ట్ దట్, ఆయన ఇచ్చిన ఆర్ఆర్ కానీ ఇవన్నీ చూసి నేను వాసన్న ఖచ్చితంగా మా నెక్స్ట్ ఫిలింలో తన మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుందామని మేము ఫిక్స్ అయ్యాం. సో యా, థ్యాంక్ యూ. అంతే, సక్సెస్ని మేము తలకెక్కించుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళా మేము సక్సెస్లు కొట్టాలి. కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కాంబినేషన్, ఈ సక్సెస్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా